కాంగ్రెస్లో వర్గపోరు బగ్గుమంది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వర్గీయుల మధ్య, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయుల మధ్య నిన్న ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పోలీసుల చాకచక్యంతో కొంత సద్దుమరిగిన పరిస్థితి కనబడింది. అయితే చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వర్గపోరు బయటపడ్డట్టు చాలా స్పష్టంగా కనబడింది. నిన్న జన్నారం మండలంలో ఫ్లెక్సీ అంశం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎంపీ ఫ్లెక్సీ పెట్టడం, కాన్స్టిట్యున్సీలో చెప్పకుండా వరుసగా పర్యటించడం చాలా ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు ఆరోపించగా, మరోపక్క ఆ ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు చాలా స్పష్టమైన ఒక విషయం చెబుతున్నారు. ఎంపీ గెలవడానికి మేము ఎంత పని చేశామో మీకు తెలియదా? ఏ విధంగా సమాచారం ఇవ్వకుండా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీని చింపిన అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేసి డీసీపీ భాస్కర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిన్న ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెదరగొట్టిన అనంతరం కొంత ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే పరిస్థితిని పోలీసులు సద్దుమణిచారు. అనంతరం కొన్ని అంశాల్లో ఇరు వర్గాల మధ్య వంశీకృష్ణ జిందాబాద్ అంటే ప్రేమ్ సాగర్ రావు పిఎస్ఆర్ జిందాబాద్, జిల్లా టైగర్ పిఎస్ఆర్ అంటూ కొంత నినాదాలు చేసిన ఆ తరుణం చాలా స్పష్టంగా కనబడింది. ఏది ఏమైనప్పటికీ చాలా కాలం తర్వాత గతం నుండే కొంత గ్యాప్ ఉన్న కాకా ఫ్యామిలీ అనంతరం ప్రేమ్ సాగర్ రావు మధ్య మళ్ళీ ఒకసారి వర్గపోరు బగ్గుమంది. ఈ తరుణంలో దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కానీ మరోసారి మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీ చింపడాన్ని కొంత చర్చనీయాంశంగా మారింది. అనంతరం ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా క్లియర్గా కొంత వర్గీయులు కూడా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఎలక్షన్లో ఎవరు పని చేశారు, ఎవరు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారో మీకు తెలియదా అంటూ సూటిగా కొంత ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య మాట నినాదాలు చేసుకునే స్థాయికి నిన్న వచ్చిన పరిస్థితి. అనంతరం పోలీసు చొరవతో నేరుగా ఓ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్యాగుల పంపిణీ చేసి అనంతరం ఎంపీ వెళ్ళినట్టు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మరోసారి మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు బయటపడ్డట్టు చాలా స్పష్టంగా నిన్న కనబడింది. దీనిపై ఇటు ఎంపీ వంశీకృష్ణ కానీ ఇటు ప్రేమ్ సాగర్ రావు కానీ ఇప్పటిదాకా స్పందించలేదు. రేపు ఈ అంశంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఒట్టు స్టూడియో.